రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ బీజేపీ అభ్యర్థి ఎవరనే విషయంపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. బీజేపీ తరపున తుల ఉమా నామినేషన్ వేయడంతో డాక్టర్ వికాసరావు తరపున నామినేషన్ వేసిన ఆయన అనుచరులు భంగపడ్డారు. ఈ నేపథ్యంలో మాట్లాడిన ఉమా బీజేపీ అంటేనే న్యాయం, ధర్మం, సిద్ధాంతాలకి మారుపేరన్నారు. మహిళలను రాజకీయాల్లో ఎదగనివ్వరా, బీసీలు ఎమ్మెల్యేలుగా పోటీ చేయకూడదా అంటూ ప్రశ్నించారు. దొరల మోచేతి నీళ్లు తాగిన కొందరు అనవసర ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ కుటుంబ సభ్యులంతా కలిసి వస్తారని తెలిపారు. నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిర్ణయించడం నిజంగా నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఎందుకంటే వేములవాడ అంటే ఒక ప్రత్యేకత. వేములవాడ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచే దొరల పరిపాలన కొనసాగుతుంది. ఆ దొరల పరిపాలనను, ఆ గడీల పాలనను గద్దెదించాలి. నియంతృత్వ పాలనను గద్దెదించాలంటే ఒక బీసీ మహిళ, బలహీన వర్గాలకు చెందినటువంటి మహిళ అయితేనే సాధ్యమవుతుందని చెప్పేసి ఇవాళ నాకు అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. వారందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వేములవాడ నియోజకవర్గ ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ ఆడబిడ్డగా మీ ముందుకు వస్తున్నాను. మీలో ఒకదానిగా ఉంటాను, మీ కుటుంబ సభ్యురాలుగా